ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చాలా సీన్ లో రిస్క్ ఉంది దాంట్లో. పావు ఒకటి చనిపోయారు దాంట్లో. ఒక పావు తీసుకొచ్చిన వాడు చనిపావు బైక్ లో బైక్ చేసి అవునా వైజాగ్ లో చనిపోయారు. అంటే రియల్ స్నేక్. రియల్ స్నేక్. అరే అన్ని రియల్ స్నేకే. వాళ్ళు స్టిచ్ చేసిన చెప్తున్నారు కదా. యాక్చువల్లీ దట్ స్టిచ్చింగ్ అయినా కూడా మన విష పళ్ళు తీసుకుంటే అది చచ్చిపోతుంది. యాక్చువల్లీ పావు చనిపోతుంది. సో వాళ్ళు ఏం చేసినాక వాళ్ళు ఆ విషాలు తీస్తున్నాం, బైట్ చేసి ఆ విషాలు తీసి ఇంకా అది ఫామ్ అవడానికి టైం ఉంది కదా. సో ఆ టైం లోపల మమ్మల్ని ఆ షూటింగ్ చేపిస్తున్నాం. లేకుండా ఆయన పళ్ళు తీస్తే అది చనిపోతుంది. ఓకే. ఎన్ని స్నేక్స్ వాడారు మొత్తం సినిమా మొత్తానికి? చాలా. మీకు భయం వేసింది ఎప్పుడన్నా? జాతకాలో ఏమో నా పిక్చర్లు అన్ని స్నేక్స్ ఉన్నాయి. ఆ పిక్చర్ తర్వాత చిరంజీవి పిక్చర్లో నేను చిరంజీవులు ఒక పిక్చర్ చేశాను. నేను రవితేజ బ్రహ్మాజీ శివాజీ. దాంట్లో ఒక శివుడు గెటప్ ఉంది. దాంట్లో కూడా స్నేకే. రియల్ స్నేక్. రియల్ స్నేక్ ఇస్తాను. అటు ఇటు ఎక్కడైనా స్నేక్ వస్తుంది అది. సో భయం అంటే అంత భయం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ అనదర్ ఫీల్. టచ్ చేస్తే మనకు వేరే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అది పట్టుకుంటే అది బ్రీతింగ్ ఉంది కదా. బ్రీతింగ్ మనకు ఇంకొక రకంగా ఉంది. అవును. సో బట్ ఎప్పుడన్నా అనిపిస్తుందా ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ పేరు వచ్చింది మనకి? ఫస్ట్ నాకు అది అనిపించింది. నాకు ఫస్ట్ ఏంట్రా నేను కేరళలో పుట్టి నాకు అక్కడ ఒక లైఫ్ రాకుండా నాకు నన్ను తీసుకెళ్ళి ఇక్కడ ఆంధ్రాలో పెట్టారు. ఇక్కడ నాకు ఎవరు లేరు, బేస్ లేదు, ఏం లేదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ ఫుల్ ఇక్కడి నుంచే ఉంది. అదే ఎందుకు మలయాళం ఇండస్ట్రీ మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టారా, లేకపోతే ఆఫర్స్ అంటే ఏంటి కారణం, రీజన్ ఏముంది అసలు దానికి? నాకు రీజన్ తెలియదు అసలు. నన్ను ఎప్పుడైనా కూడా ఇక్కడే అవుతుంది, తెలుగులో అవుతుంది. ఇప్పుడు నేను ఫుల్ ఇక్కడే సెటిల్ అయిపోయాను. నాకు మైండ్ ఫిక్స్ అయిపోయాను. నాకు తెలుగు, నేను తెలుగు ఎలా ఫిక్స్ అయిపోయాను అంతే. ఓకే. సో ఉంటానని ఫీల్ అయిపోయాను. మీ రియల్ నేమ్ సిజు అబ్దుల్ రషీద్. ముస్లిమ్స్. అవును. ఓకే. సో ఇండస్ట్రీకి మీరే ఫస్ట్, ఇంకెవరు లేరు. బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. సో అలా వచ్చేసారు. అంతే. సో వచ్చేసారు. ఇప్పుడు నాకు ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చూస్తే కూడా నాకు ఎక్కువ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అన్ని పరిచయం ఇక్కడే తెలుగులోనే. మలయాళం అసలు నాకు ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాను. లాస్ట్ 1 year నుంచి నేను మలయాళం ఒక్క పిక్చర్ కూడా చేయలేదు. లాస్ట్ 1 year నుంచి లాస్ట్ 1 year ముందు నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. మలయాళం బిగ్ బాస్ 1 year అలా పోయింది. ఇప్పుడు యాక్చువల్లీ చెప్తే ఒక 2 years మలయాళం ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంది. సో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఇక్కడ సిజు, సో తమిళ్లో విశాల. అదే ఎలా అయిందంటే నాకు ఫస్ట్ పిక్చర్ మహాప్రభు. నాకు పిక్చర్ మహాప్రభు అంటే మన విశాల్ ఫాదర్ జీకే రెడ్డి గారు. జీకే రెడ్డి గారు ఆ టైంలో విశాల్ అంతే చిన్న పయ్య. ఆ టైంలో నాకు షిజు పేరు బాగాలేదు, మీరు నా చిన్న కొడుకు పేరు పట్టుకో విశాల్, ఇంట్రడ్యూసింగ్ విశాల్ అని చెప్పి విశాల్ పెట్టారు. ఓకే. బట్ ఏం పేరు పెట్టినా కూడా మళ్ళీ నేను షిజే అవుతున్నా, నాకే తెలియదు అసలు. అంతేనా? సో నేను ఫిక్స్ అయిపోయా, షిజు ఫిక్స్ అయిపోయా. మళ్ళీ మార్చేయాలి కుదరట్లేదు. షిజు అసలు ఎవరికి లేదు కదా. అవును. ఇప్పుడు షిజు ఒక పేరు యాక్చువల్లీ ఒక జపాన్ యాక్టర్ కు ఉందండి. ఓకే. ఇక్కడ నేను షిజు ఎంట్రా నా ఫాదర్ మదర్ ఇలాంటి ఒక పేరు పెట్టారు, దీనికి మీనింగ్ లేదు, ఇక్కడ మీనింగ్ లేదు. సరే యాక్చువల్లీ మీనింగ్ లేదు. షిజు, షిబు అదన్నీ ఇట్స్ లైక్ ఏ కామన్ కొలోకియల్ నేమ్ ఇన్ కేరళ. సో దానికి మీనింగ్ ఏమీ లేదు. కానీ నేను ఇప్పుడు మనం సెర్చ్ చేసిన ఏదైనా మీనింగ్ ఉండాలి. సెర్చ్ చేసి గూగుల్ వచ్చిన తర్వాత మనకు సెర్చ్ చేసినప్పుడు జపాన్ లో ఒక షిజు ఒక యాక్టర్ ఉంది. షిజు జపాన్ లో మీనింగ్ రైజింగ్ సన్ అంటే. ఓకే. సో నాకు ఒక మీనింగ్ జరుగుతుంది. నా పేరులో ఒక యాక్టర్ కూడా ఉంది అక్కడ, పెద్ద యాక్టర్. ఓకే. సో నమ్ముతారు కర్మ సిద్ధాంతం ఇదంతా? 100%. డెస్టినీ 100%. ఫస్ట్ నుంచి ఉంది. ఫిలాసఫికల్. ఓకే. అంటే ముస్లిమ్స్ ఉండవు అంటారు అవన్నీ? నాకు జాతి మీద అంత వికారం లేదు, కానీ నా హ్యుమానిటీ మీద నాకు ఎక్కువ, హ్యుమానిటీ, సైన్స్ అండ్ ఓకే అలా ఉంది నా లైఫ్. ఓకే.